ఎస్ఎస్సి 10th క్లాస్లో మ్యాథ్స్లోనో సైన్స్లోనో సరిగ్గా పర్ఫామ్ చేయలేక తక్కువ మార్కులు వచ్చి ఎస్ఎస్సి ఫెయిల్ అయిపోయిన తర్వాత ఇంకా చదువు ఆపేస్తారు చాలామంది. మహారాష్ట్ర ప్రభుత్వం దీనికి ఒక సొల్యూషన్ తేబోతోంది. భవిష్యత్తులో న్యూ కరికులం వచ్చే సంవత్సరం నుంచో కొత్త కరికులం వస్తుందంటే దానిలో 10th క్లాస్లో మ్యాథ్స్లో కానీ సైన్స్లో కానీ 20 మార్కులు వచ్చినా, అంటే మామూలుగా పాస్ మార్క్ 35 కదా, 20 మార్కులు వచ్చినా సరే 20 మార్క్స్ వచ్చినా వాళ్ళని పాస్ చేస్తారంట. ఎస్ఎస్సి సర్టిఫికేట్లో పాస్ అని చెప్పి ఇచ్చేస్తారు. కానీ కింద ఒక నోట్ పెడతారంట, వీళ్ళు భవిష్యత్తులో మ్యాథ్ రిలేటెడ్ లేదా సైన్స్ రిలేటెడ్ కోర్సెస్కి అనర్హులు అని చెప్పి. మీకు తెలుసు కొంతమంది స్ట్రెంగ్త్ మ్యాథ్స్లో సైన్స్లో ఉండదు, కానీ ఆర్ట్స్లో, లిటరేచర్లో, లాంగ్వేజ్లో ఇలా చాలా బాగుంటుంది అనమాట. వాళ్ళు 10th క్లాస్తో చదువు ఆగిపోకుండా, 10th క్లాస్ మ్యాథ్సో సైన్సో కష్టం ఉండి ఆగిపోకుండా వాళ్ళు ముందుకెళ్ళే అవకాశం అనమాట. ఇది మహారాష్ట్ర గవర్నమెంట్ వాళ్ళ ఎస్సీఈఆర్టీ వాళ్ళు ఇన్నోవేటివ్గా ఆలోచించి చేస్తున్నారు. అయితే దీనిలో ఒక క్లిచ్ ఏంటంటే, భవిష్యత్తులో వాళ్ళకి మ్యాథ్స్ పైనో సైన్స్ పైనో ఇంట్రెస్ట్ కలిగితే ఏంటి పరిస్థితి, హ్యాపీగా వాళ్ళు చదువుకోవచ్చు కదా అప్పుడు కూడా అని. మ్యాథ్స్లో సైన్స్లో ఓవర్ ఎంఫసైజ్ చేయటం వల్ల స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి కొంతమంది దానిలో పర్ఫామ్ చేయలేని వాళ్ళు బయటకు వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇలాంటి నిర్ణయం తీసుకోబోతున్నట్టు మహారాష్ట్రలో ఎస్సీఆర్టీ వాళ్ళు ప్రకటిస్తున్నారనమాట. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు చాలా కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి, ఎమర్జింగ్ టెక్నాలజీస్ వస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఇట్లాంటి ఏ టెక్నాలజీ మనం నేర్చుకోవాలన్నా కాస్త స్టెమ్ కోర్సెస్లో అవగాహన అవసరం అనమాట. పూర్తిగా సైన్స్ అండ్ మ్యాథ్ని పక్కన పెట్టడం కూడా సరైంది కాదు. ఇలాంటి అవకాశాలు మనకు కూడా తెలుగు రాష్ట్రాల్లో వస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అదేవిధంగా ఎవరికైతే లిటరేచర్ కానీ ఫైన్ ఆర్ట్స్ కానీ ఇంట్రెస్ట్ ఉందో చిన్నప్పటి నుంచి అది నర్చర్ చేయొచ్చు కదా అనే ఆలోచన కూడా. అదేవిధంగా ఒకేషనల్ ట్రైనింగ్ కూడా ఈ మధ్య చాలా పాపులర్ అవుతుంది మళ్ళీ.